మొన్నటిదాకా టీడీపీ జనసేన, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ఒక మైత్రి బంధం ఏర్పడింది. నిన్న అమిత్ షా గారితో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పురంధేశ్వరి గారితో కలిసి ఇప్పుడు ముగ్గురు వెళ్ళి సీట్ల విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకుని రేపో ఈరోజు మొత్తానికి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. బీజేపీ కూడా ఒక 5 ఎంపీ స్థానాలని, ఒక 6 అసెంబ్లీ స్థానాలని ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఏదేమైనప్పటికీ ఈరోజు టీడీపీ ఈ యొక్క జనసేనకు కానీ బీజేపీకి కానీ ఒక 30 అసెంబ్లీ స్థానాలను వదులుకోవాల్సి వస్తుంది. ఒక ఎంత తక్కువ వేసుకున్నా మనం ఒక 8 ఈరోజు లోక్సభ స్థానాలను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్న ఆలోచన కరెక్ట్ అంటారా? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా వెళ్ళినా గెలవచ్చు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలవడం ద్వారా ఏమి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వీళ్ళందరూ కలిసిపోయారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వేరే లెవెల్లో నా మీద దాడి జరిగిపోతుందని చెప్పి ఎలివేషన్లు ఇచ్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే మోసం చేశాడు, గతంలో మనం చూసాం. అయితే మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ యొక్క మైత్రి బంధం వల్ల రేపు రాష్ట్రానికి మేలు జరుగుతుందా? ఈ మైత్రి బంధం అధికారంలోకి వస్తుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ స్టాప్ పడద్దంటారా? ఏంటి మీ వ్యూ ఏంటి దీని మీద? సుబ్బు గారు మంచి అంశాన్ని ఎత్తారు. ఈరోజు మీరు ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారని గతంలో మీరే ఇక్కడ మనం ఇద్దరం చర్చించుకున్న సందర్భం కూడా ఉంది. కలవబోతున్నారు అనేది గత 6 నెలల క్రితమే మనకి ఒక సందేశం వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు మా శ్రేణులతోటి నాయకులతోటి మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత వారిని కారాగారంలో తీసుకోవడం వల్ల కొంత ఆలస్యమైంది. తర్వాత వాళ్ళు కలుసుకున్నప్పుడు మైత్రి బలపడింది. దాన్ని ఏ విధంగా అయినా సరే చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు. ఢిల్లీ కూడా వెళ్ళినట్టున్నారు. అసలు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం మీకు, ఇప్పటి వరకు మీరు చెప్పినట్టే మేము నడుచుకున్నాం కదా, మీకు ఎప్పుడు వ్యతిరేకంగా చేశాము, మాకు ఈ మాత్రం సహాయం మీరు చేయరా అని చెప్పని ఆయన వాళ్ళ దగ్గర చెప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మంచి పనులు బేరీజ్ వేసుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారబోతుందని చెప్పని భావిస్తున్నారు. కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి పనులు, 5 సంవత్సరాలు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి పనులు, అప్పుడు పురోగతి ఎలా ఉంది, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, రహదారులు ఎలా ఉన్నాయి, సాగునీరు ఎలా ఉంది, తాగునీరు ఎలా ఉంది, విద్యుత్తు ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చూసుకుంటున్నారు. ఆ చూసుకున్న క్రమంలో ఆ రోజు ఇతనికి పరిపాలనా అనుభవం లేదు, పరిపాలన చేసినటువంటి ఎప్పుడు కూడా పరిపాలన చేయరా, కాబట్టి ఇతను చెప్పేది ఎక్కువగా ఊహించుకున్నారు జనాలు. నవరత్నాల గురించి అతను చేసిన ప్రచారం, రెండోది తెలుగుదేశం పార్టీ మీద కులముద్ర వేసి కొంతమంది కోహనా మేధావులు, మేము వామపక్షాలు అనుకుంటారు, లేకపోతే మేము గొప్ప తత్వవేత్తలు అనుకునే కోహనా మేధావులు అందరూ కూడా మొట్టమొదటి నుంచి కూడా ప్రణాళికబద్ధంగా తెలుగుదేశం పార్టీ మీద ఒక కులముద్ర వేస్తూ కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు. మేధావులే చెప్పారు, మొట్టమొదటి భ్రమరావతి అనే అంశాన్ని తీసుకొచ్చింది వాళ్ళే. ఇవాళ అదే రాజధానిని పరిపాలనా భవనాన్ని తీసుకుని తాకట్టు పెట్టి 370 కోట్లు తెచ్చుకుంటే ఏం మాట్లాడట్లేదు వాళ్ళు, ఇంకా అనుకూలంగానే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇంతమంది ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముందుగా మైత్రి కలవకూడదని చెప్పని, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఓటు కూడా చేయకుండా, నేను వాళ్ళ ఆలోచన ఏంటంటే మీరు అన్నదానికి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళిన అధికారంలోకి వచ్చినా కూడా ఇవాళ ఆలోచన ఎలా ఉంది అంటే ఈ ముగ్గురు కలిసి ప్రయాణం చేసి 161 నుంచి 170 స్థానాల దాకా గెలుచుకుంటారని చెప్పి ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తూ ఉంటే తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అనే విధంగా చేయాలనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. అంత తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు అక్కడ అతను చేసిన విధ్వంసానికి ఇప్పుడు ఈ బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు చాలామంది. కానీ వాస్తవంగా చూసుకుంటా ఉంటే ఈ పరిస్థితికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా ఎన్డీఏలోనే ఉండి తెలుగుదేశం పార్టీతో మైత్రి బంధం కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్డీఏలో ఉన్నారు, వాళ్ళు వస్తున్నారని చెబుతూనే ఉన్నారు, సంకేతాలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడట్లా. ఈ మైత్రి బంధం కొనసాగకూడదు అనుకుంటున్న ఒక 5-6 నాయకులు కనపడుతున్నారు భారతీయ జనతా పార్టీలో. చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశారు. కులాన్ని అడ్డం పెట్టుకుని హరిరామ జోగయ్య గారు లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఈ మైత్రి బంధాన్ని చెడగొట్టాలని మాట్లాడుతూ ఉన్నారు.
నువ్వు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ దగ్గర తాకట్టు పెట్టావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన కులాన్ని. 24 స్థానాలే తీసుకుంటావా శాసనసభకి, 3 తీసుకుంటావా లోక్సభకి. ముఖ్యమంత్రిగా నువ్వు వాటా అడగలేదు కదా, దాన్ని కూడా నువ్వు వాటా అడిగినప్పుడు గొప్పగా ఉండేదని మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాక అడుగుతాను, ఆ విధంగా మాట్లాడి మైత్రి బంధాన్ని చెడగొట్టాలనుకున్న మీరు ఈరోజు హరిరామజోగయ్య గారికి ముఖ్యమంత్రి స్థానం ఇస్తా అన్నాడా, లేకపోతే ముద్రగడ్డ పద్మనాభం గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠంలో భాగం ఇస్తానన్నాడా? మరి ఎట్లా వెళ్ళారు మీరు? లేకపోతే మీరిద్దరికి సంబంధించి మీ 2 నియోజకవర్గాలకు సంబంధించి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీ అనుచరులకి చెరొక 30 మందికో చెరొక 40 మందికో వైఎస్ఆర్సీపీ పార్టీలో రేపు ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నాడా? మరి ఏ ప్రాతిపదికన మీరు వెళ్ళారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే చెడగొట్టాలని అటు ఆయన అన్నాయిలు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులుగానే మనం భావించాలి. వీళ్ళని కూడా వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. సుబ్బు గారు ఇప్పుడు ఈ మైత్రి బంధం బలపడిపోయింది, అందరికీ తెలుసు. కాకపోతే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఎక్కడ మైత్రి కొనసాగదో, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాయబారాలు నడుపుతున్నారు, ఆయన వెళ్ళి బతినాడుకుంటున్నాడు, ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళకి చాలా స్పష్టంగా 400 స్థానాలు పైన లోక్సభలో వాళ్ళకి ఆధిపత్యం ఉండాలని కోరుకున్న సందర్భంగా ప్రజల అభిప్రాయం ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, క్షుణ్ణంగా వాళ్ళకి సమాచారం ఉన్న తర్వాతే తెలుగుదేశం పార్టీ మైత్రి బంధానికి వాళ్ళు వచ్చారు. ఇది చాలా స్పష్టం. కాబట్టి ఇక్కడ ఈ మైత్రి బంధానికి సంబంధించి మీరు అన్నట్టు 30 శాసనసభ 8 లోక్సభ స్థానాలు ఇస్తున్నారు అని చెప్పని మనకు అందుతున్న సమాచారం 1-2 అటు ఇటుగా జరగవచ్చు. దాని గురించి పట్టింపులు ఏమి లేవు ఇక్కడ. అయితే ఎందుకు టీడీపీ బీజేపీ కలుస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారో ఏడుస్తున్నారో, కానీ జగన్మోహన్ రెడ్డి అనాధికారికంగా రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ పోర్టులు కానీ చాలా ముఖ్యమైనటువంటి ప్లాంట్లు కానీ అన్నీ ఇచ్చిపాడేసినా సరే ఎవడో నోరు మెదపలేదు. అదే కదండి నేను చెబుతుంది. ఇప్పుడు ఈ కాపు సంఘ నాయకులు కూడా ఆ రోజు 5% వీళ్ళకి రిజర్వేషన్ అమలు చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు. 1% కూడా అమలు చేయకుండా దానికి వ్యతిరేకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ రోజు ప్రస్తావించట్లేదు. అంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది చాలా స్పష్టం. తెలుగుదేశం పార్టీ బలపడకూడదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకూడదు, వాళ్ళకంటే కూడా పవన్ కళ్యాణ్ గారు బలపడకూడదు. వాళ్ళ కోరిక అది. అంటే వీళ్ళే నాయకులుగా ఉండాలి. ఇంకో నాయకు ఇప్పుడు నిన్నేమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి వస్తే ఆలోచిస్తా అన్నాడు ముద్రగడ్డ పద్మనాభం గారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆహ్వానించారా? చెప్పాలి కదా ఆయన కూడా. పోనీ అదే ఇందాక నేను అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరికి ఏమన్నా ముఖ్యమంత్రి పదవిలో వీళ్ళిద్దరు కూడా చెరొక సంవత్సరంన్నర ఇస్తానని ఏమన్నా హామీ ఇచ్చారా? అది కూడా చెప్పాలి కదా. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఏ విధంగా ప్రభ వెలగబెట్టారు, మంత్రిగా చేశారు, లోక్సభ సభ్యుడిగా చేశారు ఇద్దరు కూడా. మరి తర్వాత వచ్చేతలకి చంద్రరాజప్ప గారు ఉప ముఖ్యమంత్రిగా చేశారు, హోంశాఖ మంత్రిగా చేశారు. మరి నెహ్రూ గారు ఆయన ఈరోజు పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, మాజీ మంత్రి. వరుసనే చూసుకుంటా ఉంటే మీరు గంటా శ్రీనివాసరావు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, ఎంతమంది నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు ఒక విలువలతోటి మెలిగారు. ఈరోజు మీరేరి ఆ పార్టీలో ఎవరు వెలుగుతున్నారు? 4 పేర్లు చెప్పండి. మీరు వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యే వాళ్ళు 4 చూపించండి. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక విద్వేషంతో, వ్యక్తిగత ద్వేషాలతోటి రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మాకు ఇప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి శాసనసభ గురించి ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళ స్థాయి ఏంటో ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పని ప్రజల్లో భావించాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు శాసనసభ తీసుకున్న తర్వాత వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళే చెప్పాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ముఖ్యంగా వాళ్ళు ముగ్గురు కోరుకున్నది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ తలవొగ్గి ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట కూడా 1-3 నెలల ముందు నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో బయటకు వచ్చారు. నిజంగా పార్టీ గురించి ఆయన స్వార్థం గురించి ఆలోచిస్తే ప్రధానమంత్రి గారిని ఎందుకు ఢీకొంటారు? ఈ చిన్న విషయం వాళ్ళకి తెలియక కాదు, కానీ అబద్ధ ప్రచారాలు చేసి విద్వేషాలు రగల్చడం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారంటే నాకు తెలియక అడుగుతాను. 1984లో లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ, బాగా గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలైనటువంటి సిపిఐ సిపిఎం కలిసి పనిచేసినాయి ఇక్కడ. కనీసం ఆ ఆలోచన వీళ్ళకి లేదా? ఆ రోజు వీళ్ళందరూ కలిసి పనిచేశారు. ఎప్పుడన్నా కలిసి ప్రయాణం చేశారా? తిరిగి 85లో కలిసి ప్రయాణం చేశారు శాసనసభ ఎన్నికల్లో. తిరిగి 87లో స్థానిక సంస్థలు కలిసి ప్రయాణం చేశారు. మరి 1998లో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది, 99లో కలిసి పోటీ చేశారు, 2004లో కలిసి పోటీ చేశారు, 2014లో కలిసి పోటీ చేశారు. ఆ రోజు రాని వ్యతిరేకత, ఆ రోజు రాని ఇబ్బందులు ఈ రోజు వస్తాయని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. అంటే అవకాశవాదంగా మాట్లాడుతున్నారే తప్ప, అంటే ఒక బూచిని చూపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అప్పుల కుప్పగా మారిన ఈ రాష్ట్రం
చివరికి గనులు కూడా తాకట్టు పెట్టి 7,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుల కుప్పలుగా మారిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నిస్సందేహంగా కేంద్రం యొక్క అండదండలు కావాలి. కాబట్టి ఆయన తల ఒగ్గి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని త్యాగం చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఒకటి అనుకోవాలి, మైత్రి అయిన తర్వాత ఒకరికి నష్టం జరిగింది, ఒకరికి లాభం జరిగింది. కాబట్టి మైత్రి బంధం అనే దానికి హెచ్చుతగ్గులు మనం మాట్లాడుకోకూడదు. కలిసి ప్రయాణం చేసే విధానంలో ప్రజల మనసులు గెలుచుకోవాల్సింది ఎవరు అనేది చూసుకుంటూ ఉంటే నిస్సందేహంగా అందరి ఇళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కనపడుతున్నాయి. రేపు వాళ్ళు ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడిన ప్రతి మాట దృష్టిలో పెట్టుకొని ఆయన్ని ఈరోజు మా పార్టీ మనిషి అని చెప్పి భావిస్తున్నారు. రేపు పొద్దున ఇప్పుడు నిన్న మొన్న టీవీ డిబేట్లో చూస్తున్నాను, కొంతమంది నాయకులు ఏం మాట్లాడుతున్నారు, అవగాహన రూపమా లేకపోతే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా ఈ మైత్రి బంధాన్ని అనేది అర్థం కాని విషయం. ఇంకా విషబీజాలు నాటాలని ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పు. ఈరోజు అందరూ కలిసి సంయుక్తంగా ఒకే విధంగా ముందుకెళ్ళాలి అంటే, ఓట్లు కావాలి అంటే మాత్రం కొంచెం సమన్వయంతో మాట్లాడండి, అర్థం చేసుకొని మాట్లాడండి. ఒక్క ఓటు కూడా చీలకుండా చూసుకోండి. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రేణుల మనసు గెలుచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పని మనం చేస్తాం.